అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రతి ఏటా నిర్వహించే కాంటెస్టులో పోటీపడ్డారు ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు. వీరు రూపొందించిన నమూనా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ ఏం ప్రయోజనం? పేదరికంలో పుట్టిన ఆ విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు శాపంగా మారాయి. ఈ నెల 20న కెనడాలోని టొరంటోలో జరిగే సదస్సులో పాల్గొనాలని విద్యార్థులకు నాసా ఆహ్వానం పంపిన ఆర్థిక ఇబ్బందులతో అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వీరిది. విద్యార్థుల ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వారు కెనడాకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చింది. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చెక్కును విడుదల చేసింది. ప్రభుత్వ సాయంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. సదస్సులో పాల్గొని దేశానికి తెలంగాణకు గుర్తింపు తెస్తామని నమ్మకంగా చెప్పారు. నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో కంటెస్ట్ చేసినాం. దాంట్లో మాకు ఆల్ ఓవర్ ద వరల్డ్ 21 కంట్రీస్ అండ్ 994 ప్రాజెక్ట్స్ వస్తే అన్నిట్లో మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆల్ ఓవర్ ద వరల్డ్. దాంట్లో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మేము ఇప్పుడు కెనడాకి వెళ్ళాలి. కెనడాకి వెళ్ళి అక్కడ మా ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయాలి అండ్ మా ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేయాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద సైంటిస్ట్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద సైంటిస్ట్ అండ్ ఆఫీషియల్స్. అది చేస్తానికి మాకు మనీ అనేది స్పాన్సర్ తెలంగాణ గవర్నమెంట్ చేసింది అండ్ దెన్ దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఆల్మోస్ట్ మాకు వెళ్దాం అనుకున్న ఇన్విటేషన్స్ వచ్చాయి అండ్ లాస్ట్ మూమెంట్ వరకు మాకు స్పాన్సర్స్ ఎవరు రాలేదు. అండ్ ఫైనలీ వీ అప్రోచ్ ద ఆఫీస్, సీఎం ఆఫీస్, అండ్ మాకు ఈరోజు చెక్స్ ఇష్యూ చేశారు పర్ హెడ్ 2 lakh అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద సీఎం and this is really very important for our career and future and we are really thankful for the CM. అండ్ మా క్యాంపస్కి మాకు హెల్ప్ చేసిన గైడ్స్కి అండ్ మెయిన్లీ తెలంగాణ గవర్నమెంట్కి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. అండ్ మేము ఈ ప్రాజెక్ట్ చేసినందుకు అక్కడికి వెళ్ళి కాన్ఫరెన్స్ అటెండ్ చేసి అక్కడ ప్రజెంటేషన్ మాది ప్రాజెక్ట్ ఇచ్చి మన ఇండియాకి అండ్ తెలంగాణకి మంచి రెస్పెక్ట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. లాస్ట్ మినిట్లో మాకు స్పాన్సర్షిప్కి చాలా టెన్షన్ అయింది. లైక్ మాకు స్పాన్సర్స్ వస్తారో రారో, మేము వెళ్తామో లేదో అని. ఇన్విటేషన్ చేతుల్లో ఉంది బట్ మాకు స్పాన్సర్షిప్ ఎవరు లేరు. సో మొన్న సెక్రటేరియట్కి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో మాకు ఎవరు అలో చేయలేదు లోపలికి. లాస్ట్ మినిట్లో పవర్ మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు మేము సార్ ఆల్మోస్ట్ కార్లో ఎక్కాక మేము వెళ్ళి ఆపితే సార్ ఆగి మాది అంతా అడిగి సో మా ఫైల్ని ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడానికి ఫార్వర్డ్ చేశారు. సో దాని తర్వాత మన సీఎం గారు మాకు స్పాన్సర్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఈ స్పాన్సర్ చేసిన 2 lakhsని మేము చాలా మంచిగా యూస్ చేసుకొని మన తెలంగాణకి మంచి పేరు తీసుకొస్తాం.